పొదలకూరులో 30 పడకల గల పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ రమేష్ నాథ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిహెచ్సిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది అందరూ ఉన్నారని, అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు, ల్యాబ్ టెస్టులు, కిడ్నీ, లివర్, హార్ట్కు సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేస్తారని, అలాగే ప్రజలు ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం పొందవచ్చని అన్నారు. అలాగే ఆరోగ్య ఆసరా ద్వారా 5,000 రూపాయలు ఉచితంగా ఇస్తామన్నారు. కాన్పులతో పాటు జనరల్ సర్జరీలు, హెర్నియా, వరివిజం ఆపరేషన్లు ఇక్కడ చేస్తామని అన్నారు. అదేవిధంగా కిడ్నీస్ కూడా, రీనల్ కిడ్నీస్, సీరం కిడ్నీ సంబంధించి ఎలా ఉంది, దాని ఫంక్షన్, పనితీరు అనేది కూడా టెస్టులు ఈ 30 పడకల హాస్పిటల్లో మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ చేస్తున్నాం. లివర్ ఫంక్షన్ కూడా, జాండీస్ ఉన్నా, లివర్లో అన్ని ఫంక్షన్, ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నా, లివర్ ఉన్నా, ఎట్లా పనితీరు ఉంది, ఆ టెస్ట్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. సీరం ఎలక్ట్రోలైట్స్ కొంతమంది తెలియదు, బ్యాలెన్సెస్ ఉంటాయి, సోడియం అవి కూడా ఇక్కడే ఉంటాయి. యూరిన్ టెస్ట్ ఉంది, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, డెంగ్యూ టెస్టులు కానీ, మలేరియా సంబంధించింది కానీ, టైఫాయిడ్ కానీ, HbA1c అని చాలామంది బయట ఎక్కువ ఏం చేస్తున్నారు, షుగర్ ఉంది, షుగర్ ఉంటే డైలీ ఫాస్టింగ్ పోస్ట్ పార్టం చేస్తున్నారు. కానీ HbA1c అంటే 3 నెలలది రిపోర్ట్ వస్తుంది. 3 నెలలు మనం ఎట్లా ఉన్నాము, ఎట్లా ఆహారం తీసుకున్నాము, మన బ్లడ్ షుగర్ ఎట్లా ఉంది, 3 నెలలకు చేసే టెస్ట్ HbA1c టెస్ట్. అది నెల్లూరులో చేసేవాళ్ళు, ఇప్పుడు సిఎస్లో చేస్తారు. సో షుగర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ముఖ్యంగా కోరిక ఏమంటే, హాస్పిటల్లో ప్రజలు మీ ద్వారా పబ్లిక్లో తీసుకొని పోయి ఇక్కడ ఉపయోగించడం. ఇంతకుముందు డాక్టర్లు కూడా షార్టేజ్ ఉండేది, అది లేదు. స్టాఫ్ కూడా కొరత లేదు, స్టాఫ్ నర్సెస్ అన్నీ ఫుల్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎక్సర్సైజ్ రేడియాలజిస్ట్ కానీ, రేడియోగ్రాఫర్ కానీ, టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అందరూ అందుబాటులో ఉన్నారు, ఎక్కడ ఖాళీ లేదు. మనకు డెంటల్ కూడా ఇప్పుడు చూసారు, డెంటల్ కూడా లేటెస్ట్గా కూడా పండ్లు కట్టి తీసే విధానం కూడా మన హాస్పిటల్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా సాధించిన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి వారు కూడా కాకాని గోవర్ధన్ సార్ కూడా ఈ హాస్పిటల్కి చైర్మన్ కావడం మన అదృష్టం. ఆయన కూడా ఏం కావాలన్నా ముందుండి ఈ మా కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ చెప్పి హాస్పిటల్కి అరేంజ్ చేస్తున్నాం. అదే బ్లడ్ కూడా మనది అందుబాటులో ఉంది, బ్లడ్ స్టోరేజ్ సెంటర్ చూస్తాం, బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. సో మనకు బెడ్ కూడా అవసరం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా రిస్క్ ఉంటే తప్ప మనం హైయర్ సెంటర్ రిఫర్ చేయాలని నేను డాక్టర్స్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు విధులు కూడా టైంకు ఖచ్చితంగా వస్తుంది. డెలివరీ చేయడానికి కానీ గైనకాలజిస్ట్ కూడా ఇక్కడ ఇతరత చూడండి కూడా డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా పిల్లల డాక్టర్ కూడా ఉన్నారు, మనకు చిన్నపిల్లల వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు, 3 ఉన్నారు. మత్తు డాక్టర్, దీనికంటే ఆపరేషన్ చేయాలంటే అన్నిటికీ ముఖ్యమైన మత్తు ఉండాలి. మత్తు ఇవ్వడానికి మనం ఏ పని చేయలేము కాబట్టి మత్తు డాక్టర్ కూడా మనకు అందుబాటులో. హాస్పిటల్ కూడా మెడికల్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నాం. ప్రసాద్ సార్ వచ్చేసి ఒక ఫిజిషియన్ ఒకటి మనము అది ప్రపోజల్ పెట్టాము. గౌరవ మంత్రి వారు కూడా అడిగారు కమిషనర్ గారిని, ఈ రిక్రూట్మెంట్లో ఫిల్ చేస్తామని మనకు మాట అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ప్రజలకు కూడా ఈ సిఎస్సి పొదలకూరులో ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏం అందుబాటులో ఉన్నాయంటే, ఇప్పుడు స్కాన్ చేసుకోవాలంటే స్కానింగ్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా ఎక్స్రే మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఎక్స్రే కూడా ఫెసిలిటీ ఉంది. ఈసీజీ మిషన్ ఇంపార్టెంట్, ఈసీజీ హార్ట్ తీయాలంటే అది కూడా ఉంది. అదే బ్లడ్ టెస్ట్లు కూడా గతంలో ఏమంటే బ్లడ్ టెస్ట్ ఓన్లీ రక్తము, హిమోగ్లోబిన్ ఉందా, షుగర్ ఉందా, యూరిన్ ఏదైనా ఉంటే యూరిన్ అట్లా చూసేవాడు. ఇప్పుడు నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, మన పొదలకూరు ప్రజలకు ప్రతి చిన్న వాటికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నెల్లూరు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి అక్కడ డిస్టెన్సు, టైము, మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో ఒక్కసారి మన హాస్పిటల్ని చూసి సందర్శించి ఒకసారి చూస్తే వాళ్ళకు నలుగురికి ఐడియా వస్తుంది. ఇప్పుడే ఒక డెలివరీ పేషెంట్ని చూశాను మా లేబర్ రూమ్లో. ఆమె అడిగాను, అమ్మా ఈ హాస్పిటల్లో నీకు ఎట్లా ఉంది అంటే, ఒక అమ్మగారి ఇంట్లో మాత్రం ఉంది సార్ డెలివరీ చేయడానికి అని చెప్పింది. ఇదే విషయం నలుగురు చెప్పండి, మీరు ఇంకా 10 మంది డెలివరీస్ ఇక్కడ చేసుకోవాలా అని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య ఆసరా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంది. డెలివరీ ఇక్కడ చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య ఆసరా 5,000 రూపాయలు వాళ్ళకి ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా ఇది సర్జరీ కూడా, ఆపరేషన్ కూడా, జనరల్ సర్జరీ కూడా చేసుకుంటే కూడా వాళ్ళకు పోస్ట్ ఆపరేటివ్ కింద అమౌంట్ ఇస్తారు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయింది.
ఆరోగ్యశ్రీ కూడా మనకు ఇంప్రూవ్ అయింది. ఆరోగ్యశ్రీలో అన్నీ ఉచితమే, ప్యాకేజ్ మెడిసిన్స్ కానీ, మందులు కానీ, ఫుడ్ కానీ, వాళ్ళకైనా అకామిడేషన్, మళ్ళీ డిశ్చార్జ్ అంత మెడిసిన్స్ కానీ అంతా ఉచితమే. అది కూడా మన పొదలకూరు హాస్పిటల్లో ఉండి చేస్తున్నారు. కలెక్టర్ గారు ముఖ్యంగా దాన్ని బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ బాగా చేయాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో భాగంగా మనకు ఉపయోగం ఏమంటే హాస్పిటల్ కూడా కొంచెం నిధులు వస్తాయి డెవలప్మెంట్ కింద హాస్పిటల్లో. సో ఆరోగ్యశ్రీలో పాల్గొన్న సిబ్బంది కూడా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ కూడా పేషెంట్ కేర్ ట్రస్ట్ కూడా అమౌంట్ పోతుంది. కాబట్టి బయట కూడా ఆరోగ్యశ్రీ చేస్తున్నారు, మేము చేస్తున్నాము. కానీ పొదలకూరు మండలంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఒకటే. కాబట్టి ఇక్కడికే వస్తే మాకు మనీ పరంగా ఆ మనీని మళ్ళీ పేదలు ఖర్చు పెట్టచ్చు పరంగా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. కాబట్టి ఇక్కడే మనం చేసుకొని ఇక్కడ లేట్ స్పెషలిస్ట్ ఏదైనా ఉంటే మనం నెల్లూరుకి అట్లా పోస్ట్ వస్తుంది. మూడోది ఏమంటే ఈ ల్యాబ్ టెస్ట్ కూడా అదే చెప్పాను నేను. ఇంతకుముందు హార్ట్కు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే లిపిడ్ ప్రొఫైల్, హార్ట్ లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్స్ చాలా టెస్టులు ఉంటాయి. అవన్నీ కూడా మనం మీరు కూడా చూసింటారు, చాలా సంవత్సరాలుగా మనము సిఎస్సిలో చేస్తా మన హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి ఏమని వాళ్ళ పనితీరును పరిశీలించడము, ఏదైనా ఉంటే సలహాలు చెప్పడము, ఒకటి డాక్టర్స్ వీళ్ళంతా ఈ టైంలో వస్తున్నారా లేదా అని ఇవన్నీ భాగంగా నేను రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఈ 30 బెడ్స్ హాస్పిటల్ సిఎస్సి పొదలకూరు అనేది 30 పడకల హాస్పిటల్. ఇక్కడ 5 మంది డాక్టర్లు ఉన్నారు మామూలుగా. అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ ఒకటి పోస్ట్ ఖాళీగా ఉంది, అది కూడా ఎండి జనరల్ మెడిసిన్, అది కూడా త్వరలో ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉంది. ఇక్కడ మనకి హెర్నియా కానీ, వరి బీజము, గుడ్డ, మొలలు ఇట్లా